హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో నా గ్రౌండ్లో గార్డెన్ ఏమేమి మొక్కలు ఉన్నాయని చూపిస్తాను. అంటే ఇంటి చుట్టూ ఏమేమి మొక్కలు పెట్టాను అనేసి. ఇంతకన్నా ముందు ఫస్ట్ పార్ట్లో ఈ బోన్సాయి మొక్కల వరకు చూపించాను. అక్కడి నుంచి ముందుకు వస్తే ఇక్కడ ఒకటి ఐకియా స్టాండ్స్ పెట్టాను. అంటే ఐకియా నుంచి తీసుకొచ్చిన స్టాండ్ ఒక 6 years అయింది. కొద్దిగా తుప్పు పట్టినట్టు అయింది. ఇప్పుడు కొంచెం రిపేర్ చేసి వేరే కలర్ వేసి వేరే మొక్కలు పెట్టాలని అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందని. ఇక్కడన్నీ మొక్కలు చూడండి, ఇవన్నీ షేడ్ లవింగ్ ప్లాంట్స్, అంటే ఇండోర్ ప్లాంట్స్ ఇవి. వీటికి బ్రైట్ లైట్ ఉంటే చాలు, చాలా బాగా పెరుగుతాయి. ఎంతగా పెరిగిందని ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి. 1 year అయింది నేను దీనికి అన్ని ప్రూనింగ్ కానీ కటింగ్ కానీ ఏం చేయలేదు. చూసారా ఎలా పెరిగిపోయిందో. ఇవన్నీ కట్ చేసి మంచిగా సెట్ చేయాలి. అది చేసిన తర్వాత మీకు మళ్ళీ నేను వీడియో చేసి చూపిస్తాను. ఇక్కడ అంటే ఇప్పుడు మనం మొక్కలు చూసాం కదా బుద్ధుడి దగ్గర, దాని ఆపోజిట్ సైడ్ అంటే మన మెయిన్ డోర్ ఆపోజిట్లో ఉన్న కాంపౌండ్ వాళ్ళకి స్టాండ్ పెట్టి మొక్కలన్నీ పెట్టాను. అవన్నీ ఎలాగున్నాయి చూద్దాము. ఆ స్టాండ్ కింద ఉన్న మొక్కలు కూడా చూపిస్తాను నేను మీకు. ఇంత డీటెయిల్స్గా నేను ఎప్పుడూ చూపించలేదు. ఇక్కడ చూడండి, ఒక ఆర్కిడ్స్ కింద నుంచి వేర్లు వస్తుంది. ఇది కట్ చేసి వేరే పాట్లో పెడితే మళ్ళీ మనకు ప్రాపగేషన్ అవుతుంది. చక్కగా అందులో కూడా పూలు వస్తుంది. వేరే చోట ఉంది, అది కూడా చూపిస్తాను నేను మీకు. చూడండి, ఇవన్నీ స్టాండ్స్ మీద పెట్టిన మొక్కలన్నీ పిచ్చగా పెరిగిపోయింది. ఇవన్నీ తీసి కడిగి ఐరన్ స్టాండ్ కలర్ వేసి మళ్ళీ వేరే పాట్లో నేను మొక్కలు పెట్టిన తర్వాత మీకు అది చూపిస్తాను నేను. ఎందుకంటే ఇది పెట్టి 1.5 year పైననే అయిపోయింది. చూడండి ఎంతగా పెరిగిపోయినాయి చూసారా. ఇది సాంగ్ ఆఫ్ ఇండియా చిన్న మొక్క పెట్టాను, కటింగ్ పెట్టింది, ఎంతగా పెరిగిపోయింది చూడండి. ఇందులో కొన్ని హ్యాంగింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని రకాలుగా మనీ ప్లాంట్స్ అన్ని పెట్టాను. చూడండి ఎంతగా పెరిగిపోయిందో. నేను అనుకున్నాను ముందు అది నెట్ కట్టాను కదా అక్కడ పాకిద్దాం అనుకున్నాను. కానీ అట్లా చేస్తే ఏమవుతుందంటే వెలుగు వచ్చేది తగ్గిపోతుందని కింద వదిలేసాను. కింద వదిలేసరికి నేల మీద పాకుతుంది. ఇక్కడ అన్ని మళ్ళీ షేడ్ లవింగ్ ప్లాంట్స్, ఇవన్నీ నీడలో పెట్టుకొని పెంచుకోవచ్చు. ఇటు సైడు ఎండ సరిగా రాదు. ఎండ సరిగా రాని చోట మనం పూల మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ పెట్టుకోలేం. ఓన్లీ ఇటువంటి మొక్కల్ని మనం పెంచుకోవచ్చు. చూడండి ఇక్కడ ఎంతగా పెరిగిపోయింది చూసారా. ఈ మొక్క చిన్న చిన్న కటింగ్స్ పెట్టాను. ఇప్పుడు చూడండి ఎలాగ అయిపోయిందో. ఇది ముఖ్యంగా ఇది చూపించాలి. ఈ మొక్క ఉంటే పాములు రాకుండా కాపాడతాయి. ఇది నాకు నార్త్ ఇండియన్ మొక్క అయినా చెప్పాడు. వేరే రెంట్ హౌస్లో ఉన్నప్పుడు అక్కడ ఓనరు నార్త్ ఇండియన్ అతను చెప్పాడు, ఈ మొక్క ఉంటే కనుక పాములు రావంట. ఉండొచ్చు, ఎందుకంటే ఇన్ని మొక్కలున్నా బయట మొత్తం ఖాళీ ప్లేస్ ఉన్నా కూడా మా కాంపౌండ్ లోపల ఇంతవరకు ఒక పాము కూడా రాలేదు. ఇందులో పండ్లు అవుతుంది. పండు పడి ఎక్కడో విత్తనాలు పడి మళ్ళీ మొక్క మొలుస్తూనే ఉంటుంది. ఎండాకాలం ఎండిపోతుంది, మళ్ళీ కొద్దిగా ఎక్కడో ఒక చోట మొలుస్తున్నాయి. దాని గురించి మీరందరూ అడిగితే వేరే వీడియో చేసి చూపిస్తాను. చూడండి, ఈ చామంతి మొక్కలు నేను లాస్ట్ ఇయర్ నర్సరీ నుంచి తెప్పించుకున్న. డార్క్ మెరూన్ కలర్లో ఉండింది. ఒక మొక్క అయితే చనిపోయింది, ఇదైతే ఇంకా మొగ్గ వస్తుంది చూడాలి. ఇక్కడ జాజి. ఈ జాజికి చాలా మంది ఏమేం పేర్లు పెడతారో తెలియదు, కానీ ఇక్కడైతే మొగ్గలు ఉన్నాయి. నేను యాక్చువల్లీ ఇది ప్రూన్ చేయాలి, కానీ ప్రూన్ చేయడానికి వీలు లేకుండా అన్ని మొగ్గలైనాయి. తర్వాత అది పూలు అయిపోయిన తర్వాత ప్రూన్ చేస్తాను నేను. ఇక్కడన్నీ మన పెరుగు డబ్బాలకన్నీ కలర్ వేసి పెట్టిన డబ్బాలు చాలా బోలెడు సార్లు చూపించాను. ఇప్పుడైతే ఈ వర్షానికి ఎలాగైపోయింది చూడండి. ఇక్కడ మూతని ఎందుకు ఇలా బోర్లించి పెట్టాను అనుకుంటున్నారేమో. పక్కింటి వాళ్ళు గోల చేస్తున్నారు కాబట్టి దాన్ని మూత పెట్టాల్సి వచ్చింది. ఈ మొక్కలన్నీ తీయమని చెప్తున్నారు. ఆల్రెడీ తీసి కింద పెట్టాను ఈ వీడియో తీసిన తర్వాత. ఇక్కడ అన్ని అడేనియం పెట్టాను, ఎందుకంటే ఇక్కడ దీనికి బోలెడు ఎండ కావాలి. చూసారా, ఇది ఏనుగు కాళ్ళలాగా పెరిగిపోయింది, అంత లావుగా ఉంది. వీటన్నిటికీ రీపోటింగ్ చేయాలి. ఈ అడేనియమ్స్కి సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు మనం దానికి రీపోటింగ్ చేస్తుంటే దాని గ్రోత్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలాగో వర్షం స్టార్ట్ అయిపోయింది కాబట్టి నేను అన్ని దానికి రీపోర్ట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది వాటర్ లిల్లీస్. ఆకులైతే బాగానే వస్తుంది. దీనికి ఎరువు వేయాలంటే ఎరువు వేయలేదు నేను, అందుకే పూలు రావట్లేదు. ఎరువు వేసి పూలు వచ్చిన తర్వాత చూపిస్తాను. డాలియా ఉంది. ఇక్కడ మళ్ళీ అడేనియమ్స్ చూస్తున్నారు మీరు. ఈ అడేనియమ్స్ అన్ని లాస్ట్ ఇయర్ నేను తెప్పించుకున్న మొక్కలు బాగా పెరుగుతున్నాయి. వీటికి నేను వేరే పాట్స్లో పెట్టాలి. ఇటు సైడ్ చూసారా, పెద్ద ఫారెస్ట్ లాగా తయారైపోయింది. ఈ మల్లె చెట్టు అయితే ఈసారి నేను దానికి ప్రూనింగ్ కానీ రిపోర్టింగ్ కానీ చేయలేదు, అలాగే ఉండిపోయినందుకు వీడియో చేయలేదు నేను. ఇంకా ఇటు సైడ్ చూడండి, ఇప్పుడు
ఇక్కడ అన్ని ఆర్కిడ్స్ పెట్టాను నేను. ఈ ఆర్కిడ్స్ అన్ని తెప్పించుకున్న వీడియో కూడా నేను ఆల్రెడీ మీకు అప్లోడ్ చేశాను. చూడండి ఇక్కడ అన్ని మొగ్గలు అవుతుంది. మొగ్గలైన తర్వాత ఆ మొగ్గ వచ్చిన పూలు ఇంకొక రకం పూలు అయింది, కానీ నేను ఫోటో తీసుకోవడం మర్చిపోయాను. ఇవన్నీ చాలా బాగా గ్రోత్ వస్తుంది. వీటికి ఇప్పుడు మళ్ళీ రీపాటింగ్ చేయాలి. వీటికి కూడా రీపాటింగ్ చేయాలి. దీనికి ఎండ అంతగా నచ్చదు, కొద్దిగా నీడలో పెట్టాలి. ఇది చూసారా ఎలాగుందో డ్రాగన్ ఫ్రూట్. మూడు కలర్లో నేను ఆన్లైన్లో తెప్పించుకున్నది ఒకే చోట ఉంది, తీసి వేరే చోట పెట్టాలి, లేకపోతే టెర్రస్ మీద పెట్టాలి. ఇక్కడ అన్నీ చూడండి, మళ్ళీ ఇక్కడ ఒక చిన్న ఫారెస్ట్ లాగా అయింది. మీరు నా వీడియోలో చూస్తూ ఉంటే ఈ వీడియోలో ఎక్కడ చూసినా మీకు పిచ్చగా పెరిగిన మొక్కలే కనిపిస్తున్నాయి. అందుకే మీకు నేను గార్డెన్ టూర్ చేసి చూపిస్తున్నాను. నేను రోజు ఒకటి లేకపోతే 2 రోజులకు ఒక సైడ్ అంతా క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను. ఆల్రెడీ ఒక 50% వరకు క్లీన్ చేశాను. అన్నీ అయిపోయిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి ఇటు సైడ్ నుంచి మా గేట్ ఎట్లా కనిపిస్తుంది చూడండి. ఈ మూల నుంచి ఆ మూల వరకు కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ లాన్ ఉంది. మా పాత సబ్స్క్రైబర్స్ అందరికీ బాగానే తెలుసు. చూడండి ఇక్కడ మళ్ళీ రైన్ లిల్లీస్ ఉన్నాయి. చూడండి ఎంత బాగా ఉందో. ఇది మంచిగా సీడ్స్ అవుతుంది. సీడ్స్ కింద పడి మళ్ళీ మొక్కలు వస్తూ ఉంటుంది. ఇది 3-4 కలర్లు ఒకే పాట్లో ఉంది. ఫ్రెండ్స్, ఒక రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూస్తున్నారు కదా, ప్లీజ్ దయచేసి ఒక లైక్ ఇవ్వండి. ఏమనిపించిందని కామెంట్లో చెప్పండి. నలుగురికి షేర్ చేయండి. దీనివల్ల నాకు బోలెడ్ వీడియో చేయటానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఓకేనా? రైట్. చూడండి ఇక్కడ అన్నీ మళ్ళీ వింత మొక్కలన్నీ ఉన్నాయి. ఇది నేను బోన్సాయి కోసం పెంచుకుంటున్న మొక్క. దాని ఆకు చూసారా, ఏదో దాని మీద బుడపెలాగా వచ్చినట్టుంది, కానీ ఆ ఆకు ఉండేదే అట్లా. అందు గురించి నేను పెంచుకుంటున్నా. ఇక్కడ చూడండి, ఇది 4 o'clock ఫ్లవర్. కింద మళ్ళీ కోలియస్ ఉంది ఒకటి. లాస్ట్ ఇయర్ తెప్పించుకున్న దాంట్లో 3-4 పెరిగింది. లాస్ట్ వీడియోలో 2-3 రకాలు చూపించాను. ఇక్కడ మీకు 1-2 కనిపిస్తుంది. ఇది డాలియా ఫ్లవర్. ఇది లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడే ఉంది, నేను తీయలేదు. ఎండాకాలంలో కూడా చిగురు వచ్చి మంచి చక్కగా ఇప్పుడు మొగ్గ వచ్చింది, పూలు అవుతుంది. ఇక్కడ చూడండి, ఇవన్నీ పిచ్చగా మొక్కలు మలిసిపోయినాయి. కొన్ని నేను నాటిన మొక్కలు ఉన్నాయి, కొన్ని అవంతమే వాలంటరీగా వచ్చింది. ఇవన్నీ తీసి క్లీన్ చేస్తే కానీ నేను ఏ కొత్త మొక్కలు పెట్టలేకుండా అయిపోయింది. ఇంత పెద్ద ప్లేస్ వేస్ట్గా ఉంది. చూడండి ఇదొకటి చక్కగా ఉంది. చిలక ముక్కు పూలు ఏదో అంటారు కదా అది. తర్వాత అక్కడ మళ్ళీ లెమన్ గ్రాస్ ఉంది. బోలెడ్ రకాల మొక్కలు మీకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక్కొక్కటి చెప్తూ ఉంటే కనీసం 1 గంట వీడియో అవుతుంది. ఇవన్నీ ఇటు సైడ్ ఉన్న మొక్కల గురించే. నందివర్ధనం 2 రకాలుగా ఉన్నాయి, గన్నేరు పూలు ఉన్నాయి. మళ్ళీ తర్వాత ఇక్కడ మందార చెట్టు చూడండి. చెట్టుని ఎందుకు అంటున్నానంటే చూడండి ఎంత పెద్దగా పెరిగిపోయిందో. 4 years నుంచి ఇదే ప్లేస్లో ఉంది. నేను దీనికి ఎక్కువ ప్రూనింగ్ చేయను, ఎందుకంటే కిచెన్ ఎదురుగా ఉంది. ఈ మొక్క వల్ల మనకు అసలు నీడ వస్తుంది. ఎండాకాలంలో నీడ కావాలి కదా, కొంచెం చల్లగా ఉంటుందని అలా వదిలేసాను. ఈ వర్షానికి పిచ్చగా పెరిగిపోయింది. ఈసారి ప్రూనింగ్ చేయాలనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ మళ్ళీ తమలపాకు మొక్క ఉంది. ఇంకా అడేనియమ్స్ మెటీరియల్ ఒక 3-4 ఉన్నాయి. మర్రి మొక్క చూసి ఉంటారు మీరు. ఇవన్నీ వైట్ కలర్లో పూలు అవుతుంది కదా అది. తర్వాత ఇక్కడ బోలెడ్ రకాల మొక్కలు ఇక్కడ కూడా మొలిసింది ఈ ప్లేస్లో. అంటే ఇది 2 feet వెడల్పు ఉంది. అక్కడి నుంచి ఇక్కడ దాకా పొడవుగా నేను ప్లేస్ వదిలాను అనమాట మొక్కలు పెట్టుకోవటానికనే. కానీ అది ఏమైందంటే పిచ్చ మొక్కలన్నీ పెరిగిపోయింది. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలి. ఈ బ్యాక్ సైడ్ చూస్తే మీకు తెలిసి ఉంటుంది, అక్కడ మందార చెట్టు చూసారు కదా, దాని బ్యాక్ సైడ్లో మునగ చెట్టు ఉంది, బాదామి చెట్టు ఉంది, దానిమ్మ చెట్టు ఉంది, అరటి చెట్టు ఉంది, సీతాఫలం ఉంది. ఇంత ప్లేస్లో అన్ని మొక్కలు ఉన్నాయి. సరిపోక కరేపాకు చెట్టు ఉంది, మళ్ళీ డిసెంబర్ పూల మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ క్లీన్ చేసి మంచిగా చక్కగా ఇచ్చేస్తే ఏమవుతుందంటే మనకు వేరే మొక్కలు పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది. లేకపోతే ఇలా పిచ్చిగా పెరిగిపోయి చూసారా అరటి చెట్టు ఎలాగైపోయిందో అవన్నీ కొట్టేసేయాలనుకుంటున్నాను. ఇక్కడ కరేపాకు చెట్టుగా అయితే ఈ వర్షాకాలానికి వచ్చే రోగం దీనికి కూడా వచ్చింది. నేను ఎటువంటి దీనికి స్ప్రే కానీ ఏమీ చేయలేదు, అలా న్యాచురల్గా పెరుగుతుంది. చూడండి దాంట్లో అంత చిన్న మొక్కల్లోనే మీకు కాయలు కనిపిస్తుంది, ఫ్రూట్ అయిపోయింది. ఇది మనం వేరే చోట వేస్తే చక్కగా వేరే మొక్కలు వస్తుంది, లేకపోయినా రూట్స్ నుంచి కూడా వస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు కింద చూస్తే అది వాలంటరీగా వచ్చింది. అదొకటి పెద్ద చెట్టు చూసారు కదా అది. తర్వాత ఈ చామంతి మొక్కలన్నీ లాస్ట్ ఇయర్ బోలెడు పూలు అయింది అక్కడ, అదే మొక్కలు ఇవి. మళ్ళీ కింద నుంచి పిలకలు వచ్చింది. మునగ విత్తనాలు పడి బోలెడు మొక్కలు మొలిసిన, వేరే వాళ్ళు అడిగితే ఇచ్చాను మొత్తం. ఈ గోడ మీదంతా మళ్ళీ మొక్కలు పెట్టాను.
ఈ గోడ ముందైతే బోలెడు మొక్కలు ఉండింది. కోతులు తిరుగుతున్నాయి, పాడు చేస్తున్నాయని తీసేసాను. ఈ మధ్య కోతులు ఇక్కడ రావడం తగ్గించేసాయి ఈ సైడ్కి. అందు గురించి మళ్ళీ మొక్కలు పెట్టాను. ఇదైతే చామదుంప, నేను మా అక్క వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చి పెట్టింది. చాలా బాగుంటుంది. ఇక్కడ అన్ని డిసెంబర్ పూల మొక్కలు వాటంతా వాటే అవే విత్తనాలు పడి మొలిసినాయి. అవన్నీ ఎలాగో నేను సేల్ చేస్తాను కాబట్టి నెక్స్ట్ మంత్ వాటినన్నీ తీసి సేల్ చేస్తాను కాబట్టి అది అలాగే వదిలేస్తాను. అదైతే క్లీన్ చేయను. ఇది చూడండి, గోడ సందు నుంచి కూడా ఈ నిత్య పుష్పం అనేది పెరుగుతుంది. ఇక్కడ మళ్ళీ బోలెడు మొక్కలు ఉన్నాయి మీకు. డిసెంబర్, ఇది నామాల డిసెంబర్ అండి. చూసారా, ఈ సందులో పోటని ప్లేస్ లేకుండా పెరిగిపోయింది. ఎన్నిసార్లు ప్రూన్ చేశానో నేను. మొన్న కూడా ప్రూన్ చేశాను. ప్రూన్ చేసిన తర్వాత వర్షానికి మళ్ళీ మొలిసింది. ఇంకా ఇవన్నీ కట్ చేసి నేను నాటుతాను. ఇక్కడ మళ్ళీ చామదుంపలు కనిపిస్తున్నాయి. ఇది సేమ్ ఇందాక చెప్పాను కదా, మా అక్క వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చిందే. ఇక్కడిది నార్మల్ మనకు లోకల్లో దొరికేది పైన టెరెస్ మీద ఉంది. అది ఇంకొకసారి చూపిస్తుంది. కలరే వేరుగా ఉంటుంది. ఇక్కడ చూసారు ఒక అనేది ఎంత పెద్దగా అయింది. ఇది వైట్ కలర్ ముద్దలా అవుతుంది. చూడండి, ఇది పక్క సైడ్ క్లీన్ చేపించానని ఫస్ట్ పార్ట్లో చూపించాను. అదే ప్లేస్ ఇది. అక్కడ కూడా బోలెడు మొక్కలు పెట్టాలని ఐడియా ఉంది. ఏమేమి పెడతానో తెలియదు, ఇంతవరకు తెలియదు. చూడండి, ఇక్కడ అన్ని డిసెంబర్ పూల మొక్కలు ఉన్నాయి. అంటే వైలెట్ కలరు, వైట్ కలర్, పింక్ కలర్ అన్నీ కలిసి ఉన్నాయి ఇటు సైడ్లో. చూడండి, ఆ విత్తనాలు పడి ఎంతగానో మొలిచినాయి. చూసారా, ఈ ఇంచుమించు దీని 99% ఇవన్నీ వైలెట్ కలర్లలో ఉంటుంది. ఈ వేర్లు ఉన్నది ఎక్కువ మటుకు వైలెట్ కలర్లోనే విత్తనాలు ఎక్కువ వస్తూ ఉంటుంది. ఓ 2-3 మొక్కలు చనిపోయింది. అది ఎందుకు చనిపోయింది? డిసెంబర్ పూల మొక్కలంటే పైన ఒక పెద్ద మునగ చెట్టు అయింది. ఇటుపక్క కూడా ఒక పెద్ద మునగ చెట్టు ఉంది. బోలెడు కాయలు కాసింది అట్లా లాస్ట్ టైం అయితే. ఇప్పుడు కూడా మళ్ళీ పూలు పూస్తుంది. కాయలు అయితే నిలబడట్లేదు, ఎందుకంటే వర్షానికి రాలిపోతూ ఉంటుంది. ఆ మునగ చెట్టు ఇక చూసారా, పెద్ద మునగ చెట్టు. పక్క ఫ్లాట్ నుంచి ఒకటి వేప చెట్టు పెరిగింది. ఇవి రెండు నీడ ఇటు సైడ్ మొత్తం ఏ మొక్కలు పెరగనీయకుండా చేస్తున్నాయి. కానీ అది కట్ చేయట్లేదు, ఎందుకంటే పక్కన కింద బెడ్రూమ్ ఉంది. దీని ఆపోజిట్ ఒక బెడ్రూమ్ ఉంది, దాని చల్లగా ఉంటుంది కదా అని ఈ మొక్కలన్నీ కట్ చేయట్లేదు. కొద్దిగా చాలా కూల్గా ఉంటుంది ఆ రూమ్లో చెప్పాలి అంటే. చూడండి, ఇక్కడ అన్నీ మళ్ళీ ఇది పింక్ కలర్ ఇది డిసెంబర్ పూల మొక్కలు. ఈ ప్లేస్లో ఉండబట్టి అది 4-5 సంవత్సరాల నుంచి ఒకే ప్లేస్లో ఉంది. ఎప్పుడు ప్రూన్ చేస్తూ ఉంటాను, ఇంకా కట్ చేసి నేను సేల్ చేస్తూ ఉంటాను. ఈ రెడ్ డిసెంబర్ పూల మొక్క చూడండి, నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను. ఇది తీగలాగా సాగుతుంది. దీన్ని మనం హ్యాంగింగ్ ప్లాట్లో ఆ హ్యాంగింగ్ పాట్లో పెంచుకోవచ్చు అని. చూడండి, అటు సైడ్ ఇలాగుంది, అంటే కాంపౌండ్ అవతల అట్లాగుంది, కాంపౌండ్ లోపల ఇట్లా పెరిగింది. చూడండి, అది పెద్దగా తీగలాగా సాగితే గోడ మీద వేసాను నేను. సగం ఇక్కడ పెరిగింది, సగం అటు పెరిగింది. ఈ తర్వాత మళ్ళీ ఇక్కడ షుగర్ అది ఏంటి ఏమంటారు, షుగర్ రాకుండా కొద్దిగా అవాయిడ్ చేస్తుంది కదా, ఆ ప్లాంట్స్ ఉంది. దాని పేరు ఏదో తక్కనే నాకు చెప్పలేకపోతున్నాను. ఇక్కడ మళ్ళీ డ్రాగన్ ప్లాంట్ ఉంది. చూడండి, ఒకటి గోడ పట్టుకొని పాకుతుంది. ఇది ఇక్కడ కాయలు వస్తుందో లేదో తెలియదు, ఎందుకంటే నీడ కదా. ఇదండి, ఒక రౌండ్ మొత్తం మీకు చూపించాను నేను. మొత్తం అంటే మన ఇంటి చుట్టూ మొత్తం ఏమేమి మొక్కలు ఉన్నాయని 2 పార్ట్లో చూపించాను. మీకు ఏమనిపిస్తుంది అని నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఒక లైక్ మాత్రం ఇవ్వండి, ఓకేనా? పాము రాకుండా చూస్తారు కదా మొక్క, దాని గురించి కావాలంటే కామెంట్లో అడగండి. నేను స్పెషల్గా ఒక వీడియో చేస్తాను. ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో వస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్, బాయ్.